గురుకుల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాబట్టే చర్చకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చకు మంత్రులే రమ్మన్నారని, వస్తుంటే పోలీసులతో అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఒక్క రోజులోనే 1,00,000 కోట్ల రూపాయల అప్పు తగ్గించిన మంత్రి జూపల్లి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జూపల్లి కృష్ణారావుకు పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1,00,000 కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరిగి ఉంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది. ఇక రెండవ పార్ట్, మంత్రులే మమ్మల్ని పిలిచారు, మంత్రులు మాకు సవాల్ వేసినారు కనుక దాన్ని స్వీకరించి మేము వెళ్తున్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ టెండర్ల మీద చర్చ జరిగితే మీ అవినీతి, మీ బండారం బయటపడుతుందని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు తప్పించుకున్నారు. ప్రభుత్వం తోక ముడిచింది, పారిపోయింది అని చెప్పి అర్థమైతా ఉంది.